ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు ఒక హీరో నుంచి మరో హీరో చేతికి వెళ్తుంటాయి. అయితే అందులో సూపర్ హిట్ అయిన సినిమాలు ఉంటాయి, అలానే ఫ్లాప్ అయిన సినిమాలు కూడా ఉంటాయి. సినిమా హిట్ అయితే హమ్మయ్య అనుకుంటారు, అదే ఫ్లాప్ అయితే మాత్రం అయ్యో చేయకుండా ఉండాల్సిందే అని బాధపడుతుంటారు. ఈ క్రమంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేయాల్సిన సినిమా మిస్ అయ్యి మహేష్ బాబు దగ్గరికి వెళ్ళింది. అది డిజాస్టర్ అవడం జరిగింది. ఇంతకీ మహేష్ బాబు చేసిన ఆ ఫ్లాప్ సినిమా ఇది. పవన్ కళ్యాణ్ మిస్ అయిన ఆ మూవీ ఏంటంటే, టాలీవుడ్ సూపర్ స్టార్ గా ఎలుగెలుగుతున్న మహేష్ బాబు ఏడాదికి ఒక్క సినిమా మాత్రమే చేసే సూపర్ స్టార్. తన ఫిల్మ్ కెరీర్ లో ఎన్నో ప్రయోగాత్మక సినిమాల్లో నటించి మెప్పించాడు. అయితే ఆయన చేసిన ప్రయోగాల్లో అన్ని సినిమాలు హిట్ అయితే అవ్వలేదు, అలా అని అన్ని ఫ్లాప్ కూడా అవ్వలేదు. అయితే ఆయన చేసిన ఒక సినిమా మాత్రం డిజాస్టర్ అయింది. అయితే నిజానికి అది ఆయన కథ అయితే కాదట. టాలీవుడ్ టాక్ ప్రకారం చూస్తే అది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం రాసిన కథ అని తెలుస్తుంది. ఆ కథ పవన్ వద్దంటే అది మహేష్ బాబు దగ్గరికి చేరిందట. కానీ ఆ సినిమా చేయడం వల్ల మహేష్ కథలో ఓ ఫ్లాప్ అయితే వచ్చింది. ఆ సినిమా ఏదో కాదు, తేజ దర్శకత్వంలో వచ్చిన నిజం సినిమా. తేజ రచించి దర్శకత్వం వహించి నిర్మించిన ఈ చిత్రంలో రక్షిత హీరోయిన్ గా నటించింది. హీరో గోపిచంద్ విలన్ గా నటించాడు ఆ సినిమాలో. ఈ సినిమా అయితే కమర్షియల్ గా సక్సెస్ అవ్వలేదు. రాశి, రంగనాథ్, తాలూరి రామేశ్వరి, ప్రకాష్ రాజ్ తదితరులు ఇతర ముఖ్యమైన పాత్రలు అయితే పోషించారు. చిత్ర మూవీస్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాకు ఆర్పి పట్నాయక్ సంగీతం అందించారు. భారీ అంచనాల నడుమ 2003 మే 23న రిలీజ్ అయిన ఈ సినిమా కమర్షియల్ గా అయితే ఫ్లాప్ అయింది. అయితే ఈ సినిమా మ్యూజికల్ గా మాత్రం ఎంతో హిట్ అయింది. అంతేకాదు ఎన్నో పురస్కారాలను కూడా ఈ సినిమా అందుకుంది. ఉత్తమ నటుడిగా మహేష్ బాబు, ఉత్తమ సహాయ నటుడిగా తాలూరి రామేశ్వరి, నంది అవార్డులు కూడా వచ్చాయి. ఒక ఫ్లాప్ సినిమాకు ఇలా అవార్డులు రావడం చాలా అరుదనే చెప్పాలి. అయితే ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా మంది అనుకునే విషయం ఏమిటంటే, నిజం మూవీకి ఫస్ట్ చాయిస్ మహేష్ బాబు కాదట. మొదట ఈ సినిమాను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ప్లాన్ చేశారట. టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ గా ఉన్న తేజ పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలని అనుకున్నాడట. అందుకోసం ఒక కథను కూడా రాసుకున్నాడట. అయితే పవన్ కోసం నిజం సినిమా కథను సిద్ధం చేసుకున్నారట. అయితే పవన్ కళ్యాణ్ కు కథ వినిపించగా ఆయనకు అస్సలు నచ్చలేదట. స్టోరీ బాగోలేదని తేజతో చెప్పేశాడట పవన్. ఇక చేసేది లేక ఆ కథను మహేష్ బాబుకు వినిపించి మెప్పించి సినిమా చేశాడట. అసలే స్టార్స్ తో సినిమా చేయడానికి వెనకాడే తేజ మహేష్ ను ఒప్పించి సినిమా చేశాడు. కానీ ఈ మూవీ ఫ్లాప్ అయితే అయింది.